మిస్టర్ అప్పనాయుడు. స్వాగతం ఎస్పీ, స్వాగతం. దారిలోకి వచ్చినట్లున్నారు. నాయుడు, దారి తెలుసుకుని వచ్చాను. అయితే నాకేమైనా పనిపడిందా చెప్పు నాయుడు. రుద్రం నాయుడు, అయినా నీలాంటి అవినీతి పడద్దు. నాకేం పని? నీ మీద కేసు పడిందని నేను అరెస్ట్ చేసి తీసుకెళ్తా వచ్చా. వాట్ ఈస్ జోక్? నన్ను అరెస్ట్ చేసే దమ్ము ధైర్యం ఈ రాష్ట్రంలో ఎవరికీ లేదు. అవినీతి అధికారులు అన్నా నీకు కొనబట్టే నువ్వు ఆ చెలాగబోతున్నావు. నువ్వు చేస్తున్న అరాచక లిస్టు మొత్తం తయారు చేసి ఆ డీజీపీకి అందిస్తా. అప్పుడే నీకు సాగుతో సంఖ్యలు సొంతం పెరుగుతాయి. మన క్యాస్ట్ వాళ్ళని ఇప్పుడు నాకు మర్యాదగా మాట్లాడాను. నువ్వు తయారు చేస్తున్న పైన నాకు ఇవ్వు. నేను ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి నేను డిఐజీ చేస్తాను. ఏమంటావు? అప్పనాయుడు, అప్పనాయుడు క్యాచ్ మీద చెప్పి అవినీతి పరుడిగా మాట్లాడాలని నిన్ను నేను ఆలోచిస్తాను. అరెస్ట్ చేసి ఈ రుద్రమై పాలన చేస్తాను నీకు. నన్ను పిచ్చివాడా? నన్ను అరిచేస్తావా? చెట్టుకేస్తే కోసి యంత్రాంగం మొత్తం నా కాళ్ళ కింద ఏమనుకుంటున్నావు వీడు? నాయుడు, అప్పలనాయుడు, అలియాస్ దయా. దయా అనే పేరు కాదు. ఒరే దేశద్రోహి, ఈ దేశానికి అవినీతి ఆంధ్రప్రదేశ్ మార్చాలని చేస్తున్న నిన్ను ఎంతో రాష్ట్రానికి పెట్టి ఎక్కడ చేస్తాను. అరే అప్పలనాయుడు, నాకు మెంటల్ ఎక్కుతుంది. నువ్వు అర్జెంట్ ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేకపోతే నేను అడవి నరికి అడవిలో ఉన్న పులులకి చుట్టాలకి ఆహారం వేయకముందు ఎక్కడి నుంచి పో. నాయుడు, ఈ దేశం పుట్టిన ప్రతి వాడు ఈ దేశం కోసం ఏడ్చినా కాదు. ఈ దేశంలో నేనేం చేశాను అతనే ఆలోచించేవాడే అసలే భారతీయుడు. భారత మాత ముందు పెట్టిన భక్తి వాక్యం చెప్తే వినే దేశ భక్తులు ఎవరు లేరు.